వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తరంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నంద్యాలలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు. సేఫ్ డ్రైవింగ్ పై మంత్రి కలెక్టర్ సూచనలు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ సేఫ్టీ తనిఖీలో జీఎం సంజయ్ కుమార్. కుప్పం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేసిన చంద్రబాబు. కుప్పంలో సీఎం ప్రత్యేక పర్యటన. 5555 ఐ సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం. 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ హైడ్రామా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. సీఎం చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మ తగలబెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కోటి కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. ఉపాధి హామీపై కేంద్ర మంత్రి హామీ. ఉపాధి కార్మికులతో ముఖాముఖి. నంద్యాలలో రహదారి భద్రతా అవార్డులు. ప్రమాదరహిత డ్రైవర్లకు ఘన సత్కారం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నంద్యాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యం, నిద్రపై శ్రద్ధ పెట్టి సురక్షితంగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి, మీతో కొన్ని మాటలు చెప్పాలి అని కార్యక్రమానికి రావడం జరిగింది. రోజుకి 24 గంటలు ఉంటాయి మనకి. అందులో 8 గంటలు మన పని చేసుకోవడానికి, సొంత పనులు చేసుకోవడానికి, 8 గంటలు మన ఉపాధి కోసం చేసుకోవడానికి, మన సంపాదన గురించి ఏ వృత్తైనా కావచ్చు. మరో 8 గంటలు నిద్రపోవడానికి. అందుకని 24 గంటల సమయం ఇచ్చారు. ఖచ్చితంగా లారీ డ్రైవర్స్ కి మంచి నిద్ర అన్నది అవసరం. మీకు ఎంత సౌండ్ స్లీప్ ఉంటే అంత యాక్టివ్ గా, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు పని చేయగలుగుతారు. మీరు రాత్రి పగలు తేడా లేకుండా సరిగ్గా నిద్రపోకుండా ఉంటే బ్రెయిన్ అలసిపోతుంది. ఆ ఎఫెక్ట్ కళ్ళ మీద పడుతుంది. రాత్రి 11 దాటితే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, నిద్ర వచ్చేస్తూ ఉంటది. మీరు చాలా మంచివారు, అనుభవజ్ఞులు. మీకు అప్పచెప్పిన పని ఏదైతే ఆ ట్రాన్స్పోర్ట్ గమ్యానికి చేర్చాలి సకాలంలో మీరు అనుకుంటారు. మీ ఆలోచనలన్నీ కరెక్టే, కానీ మీ శరీరం దానికి సహకరించట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకుని. సేఫ్టీ సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మచిలీపట్నం రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు. స్టేషన్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల తీరును పరిశీలించి ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు సూచనలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. డెగ్గిపల్లెలో దబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారిని పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపల్లెలోని తన నివాసం వద్ద ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రజావేదిక వరకు జరిగిన ఈ సైకిళ్ల ర్యాలీలో స్థానికులతో కలిసి సీఎం పాల్గొన్నారు. స్వర్ణకుప్పం ఆవిష్కర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపైకి 6 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ బెంగళూరుకు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు లోకాయుక్తకు చిక్కారు. చిట్ ఫండ్ స్కామ్ కేసులో ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుబడ్డారు. అరెస్ట్ చేసే సమయంలో కేకలు వేస్తూ పబ్లిక్ సింపతి కోసం హైడ్రామా సృష్టించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
निम सिबंदी करेगी सर, निम सिबंदी करेगी, वेपन है, वेपन है ले। ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವು ಕೊಡ್ತಾರೆ, ನಾವು ಕೊಡ್ತಾರೆ. ಮತ್ತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ ನೀಡಿ ಪ್ಲೀಸ್ 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 ಬೇಡ ಅಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡ ಪ್ಲೀಸ್ 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 ಸರ್ ಸರಿ ಸರ್ ಸರಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత 9.5 కోట్ల రూపాయల విలువ చేసే 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం. బ్యాంకాక్ నుంచి వచ్చిన 4 అంతర్జాతీయ ప్రయాణికులతో సహా 7 అరెస్ట్. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భవానీపురంలో సీఎం చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు దిష్టిబొమ్మ తగలబెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇలాంటి చెత్త నాయకులను ప్రోత్సహిస్తున్నట్టు సైకో జగన్మోహన్ రెడ్డి. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు. కోటి కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. బాధితుడు రిన్షద్ స్కూటీ దిగేలోగానే 2 వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి ముందుగా బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం చేశారు. రిన్షద్ ప్రతిఘటించడంతో క్యాష్ తీసుకుని గన్తో అతని కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం నిందితులు స్కూటీపైనే పరారయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెరుగుతాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వడ్డిగూడెంలో జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి మంత్రి పర్యటించి ఉపాధి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో కేవలం రికార్డులకు మాత్రమే పరిమితం చేసి పనులు కూడా అవ్వకుండా మీకు తెలియకుండా మీరు పనిచేసినట్టు చూపెట్టి డబ్బులు డ్రా చేసేసారు. మీ తరఫున అర్థం చేసుకోండి దయచేసి. మీకు పని ఇవ్వాల కానీ రికార్డు పలానా కాలువ పలానా భూమి చేశారు, ఎంతమంది కార్మికులు పనిచేశారు, డబ్బులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసేస్తారు. దానికి అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటి పథకంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెంచాలి. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు
ఇప్పుడు గతంలో లాగా దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా ఇప్పుడు జియో ట్యాగింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే ఏ పని చేశారో రికార్డ్ అవుతుంది, ఎంతమంది పని చేశారో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు వేల ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక దాదాపు 3,200 లక్షల కోట్లు, 3,200 కోట్లు కాదు, 3,200 లక్షల కోట్లు పనిదిలాలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపోలో శుక్రవారం అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. జిల్లా స్థాయిలో 3 మంది, 7 డిపోల నుంచి 21 మంది డ్రైవర్లు కలిపి మొత్తం 24 మంది ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా ఆధ్వర్యంలో జరిగింది. అవార్డు తీసుకున్న వాళ్ళు చాలా వరకు 35 ఇయర్స్ బెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు కలిగి ఉన్నవారు అవార్డు తీసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్ఎం గారికి, డిఎం గారికి, డిఎంహెచ్ఓ గారికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రియమైన సహోదరులు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ మధ్య 6 months బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మేము కూడా మన దగ్గర ఒక 6 స్టేషన్లు ఉన్నాయి. డోను, బనగానపల్లి, అర్లగడ్డ, తర్వాత నంద్యాల, ఆత్మకూరు, శ్రీశైలం 5 స్టేషన్లు నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత కర్నూలు, దోమలో ఒక సీరియస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో ఏంటంటే అక్కడ ఒక స్పీడ్ గా వచ్చినప్పుడు 2 వెహికల్స్ కొలీడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా స్పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏంటంటే ప్రతి వస్తువుకి కూడా ఒక సర్టెన్ ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చిన్న పేపర్ కాల్చాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల కాదు, అండ్ ఏంటంటే ఆ కాగితానికి ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది అది సరిపోతుంది కాలడానికి. అదే చిన్న అగ్గిపుల్ల ఒక దూలాన్ని కాల్చలేదు. సో దానికి సర్టెన్ టెంపరేచర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఈ విధంగా చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విధంగా ఒక ఫోర్స్ గా వచ్చినప్పుడు 2 వెహికల్స్ కొలీడ్ అయినప్పుడు స్పార్కులు రావడం జరుగుతుంది. తర్వాత డీజిల్ ట్యాంక్ పగిలిపోవడం జరుగుతుంది. సో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే బై గాడ్ సేస్ ఒక 36 మంది ప్రయాణికులు ఒక 10 నిమిషాల వ్యవధిలో తొందరగా బయటికి రావడం జరిగింది. ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు ఫంక్షన్ ఏర్పాటు చేయబడింది. దీనికి మనకి అతిథులుగా డిఎంహెచ్ఓ గారు, ట్రాఫిక్ సిఐ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ సందర్భంగా వారి యొక్క వాల్యుబుల్ సందేశాలను ఇచ్చారు. ఈ సేఫ్టీ గురించి మీకు అందరికీ తెలుసు. ఆర్టీసీ అనేది అత్యంత సేఫ్ ట్రావెల్ గా మనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. దీంట్లో ఆర్టీసీ చాలా సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. సో రైట్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత మా డ్రైవర్స్ కి మేము మంచి 2 months వరకు అన్ని రకాల రూట్స్ లో, అంటే కార్ట్ కానీ, నైట్ డ్రైవింగ్ ఎలా చేయాలి, ప్లెయిన్ రూట్స్ టౌన్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ విధంగా అన్ని రకాల రూట్స్ కూడా మేము ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కూడా వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికి మాకు ఒక కాలేజ్ కూడా ఉంది కర్నూలులో. అలాగే మళ్ళీ వారికి పీడియాట్రికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.